నమస్తే అందరికీ. నేను మీ రాజమణి. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చూస్తుంటే ఆడవాళ్ళు ఈ విధంగా ఎందుకు దిగజారుతున్నారా నాయన అని బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఒక మహిళ అంటే ఒక పెళ్లి కాని ఒక ఆడది రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం గురించి నోటుదులతో చాలా మాట్లాడడం జరిగింది. కానీ ఆ వీడియోని వైరల్ చేస్తూ మిలియన్ వ్యూస్కి చేరదీస్తూ ఆ అమ్మాయి వీడియోని పెడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు గురించి ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని దాన్ని వైరల్ చేయడం జరిగింది. మేమే చెప్తున్నాం ఏమనంటే కరెంటు ఫ్రీ తీసేయి, బస్సు ఫ్రీ తీసేయి. రేవంత్ రెడ్డి అన్న మీకు దండం పెడతన్నా. ఏదైనా సరే ఇండియాలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ లాగే మేము లేడీస్ మేమే చెప్తున్నాం ఏమనంటే కరెంటు ఫ్రీ తీసేయి, బస్సు ఫ్రీ తీసేయి. బస్సు ఎక్కుదామని ఎక్కితే బస్సులో పొట్టు పొట్టు కొడుతుండ్రు తెలుసా. మనుగూరు పోవాల్సినోడు కొత్తగూడెం బస్సు ఎక్కుతుండు, కొత్తగూడెం పోవాల్సినోడు మనుగూరు బస్సు ఎక్కుతుండు. ఏంటిరా ఈ అగాత్యం అంటే ఇది బస్సు ఫ్రీ అని చెప్పి ఆడంటే ఆడ ఆపుతుండ్రు. ఒకవేళ బస్సు ఎక్కిన అక్కడ ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు, ఆయన ముందు ఆధార్ కార్డు తీసిస్తే ఆధార్ కార్డులో ఫోటో చూస్తుండ్రు. పోనీ సరే ఇదంతా పక్కన పెట్టి సరేలే మనం ఏదో ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చిండు అని చెప్పి ఎక్కేసినాం అనుకో, ఇది ఫ్రీ టికెటా? దీని బతుకు టికెట్ తీసుకోవడానికి కూడా పైసలు లేవా అన్నాడు చూస్తుండ్రు. కాబట్టి బస్సులు ఫ్రీ తీసేయన్నా నీకు దండం పెడతా. ఎందుకంటే మా ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలు రెడీ అయి బయటికి వెళ్ళేది ఎందుకు? అబ్బాయిలు చూడడానికే కదా. ఆ రోడ్లెమ్మటి, ఆ సూర్యాపేట రోడ్లెమ్మటి, ఆ నల్గొండ రోడ్లెమ్మటి, హైదరాబాద్ రోడ్లెమ్మటి ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లో చెమటలు కారి, పౌడర్ పోయి, లిప్స్టిక్ కారిపోయి, బొట్టు చెదిరిపోయి, చుట్టూ ఎగిరిపోయి ఇన్ని రకాలుగా హింసపడేది మేము. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసలేరు అబ్బాయి తెలుసా. ఇది ఉన్నదే ఎండాకాలం. పెడతాం బ్రో, ఆ ఫ్రీ బస్సులు తీసేయండి బ్రో, ఫ్రీ కరెంట్ తీసేయండి బ్రో. రేవంత్ రెడ్డి అన్న మీకు ఎగిరిపోయి ఇన్ని రకాలుగా హింసపడేది మేము. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసలేరు అబ్బాయి తెలుసా. ఇది ఉన్నదే ఎండాకాలం అంటే మా ఫేసులు ఇంకా కర్రీగా కాకిరెట్టలాగా అయిపోయి మమ్మల్ని ఎవరు టేక్తలేరు బ్రో. రేవంత్ రెడ్డి బ్రో మీకు దండం పెడతాం బ్రో, ఆ ఫ్రీ బస్సులు తీసేయండి బ్రో, ఫ్రీ కరెంట్ తీసేయండి బ్రో. ఆమె బాధపడుతుందా లేకపోతే ఆమె నోటి దూల గల యువతి అనేది నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. ఆమె యొక్క నోటి పదజాలం ఎంత అసభ్యకరంగా ఆమె మాట్లాడుతూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందో అది గమనిస్తే అప్పుడు ఆమె రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడే అర్హత ఉన్న మహిళనా కాదా అనేది మనకు అర్థమవుతుంది. అన్ని కలుపుకొని ఇగో తెచ్చుకున్నాం. దీన్ని ఇప్పుడు మొహానికి ఎట్లా రాసుకుంటాం అంటే ఇట్లా తీసి ఇట్లా 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 మొత్తం ఫేస్ కి ఇట్లా అప్లై చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం తీసి లిప్స్ కి ఇలా రాసుకోవాలి. ఎందుకంటే లిప్స్ ఎర్రగా కనబడాలి కదా, అందరు చూడాలి కదా మనం కోతి మొహంకి వెళ్ళి. అందుకని చెప్పేసి ఇట్లా లిప్స్ కి ఇట్లా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. నీళ్ళు బట్టి ఇట్లా ఇట్లా కడుక్కున్నా కూడా పోదు. మీకు అది కూడా చూపిస్తాను నేను. మమ్మల్ని స్పాన్సర్ చేయమన్నది ఎవరు అబ్బా. నేను ఆటోలో వస్తున్నా, ఒక పోరు అరే లంజడుకున్నారా, ముసలు లంజడుకున్నారా, ఎందుకురా నాకు కామెంట్లు పెడుతున్నారు, చెడ్డ కామెంట్లు. మీరు ఎట్టున్నారో తెలుసా, మా ముచ్చట దాని లంజ అంటుంది. నన్ను ఆతు కట్టుకొని తిప్పుతుందంట. ఆతు కట్టుకొని తిప్పుతూ నీ దగ్గర కన్నలేదు అంటే ఒళ్ళు పెంచిందా. దాని బిడ్డలకు కూడా వేరే వాడు ఎవడో కష్టపడి సినిమాలో సాంగ్ రాది. అందంగా లేనా అసలే బాలేనా అని గోదావరి సినిమాలో సాంగ్ రాది. వీడియో చేస్తే చౌతలు దిగితే పూర్తిగా లేస్తుంది. ఈ అమ్మ ఏ వీడియో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ అనే పథకం ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఆ యొక్క ఉపయోగాన్ని పొందే అసలు సిసలైన మహిళలకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి అర్హత లేని అనర్హుల వీడియోలు తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ మాట్లాడవద్దనేది నా మనవి.